వయసు పెరిగే కొద్దీ మన మెదడు పనితీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే విషయాలను గుర్తుపెట్టుకోవడం కూడా కష్టంగానే అనిపిస్తుంది. తరచూ మర్చిపోతూ ఉంటాము. సో మన మెదడు పనితీరును పెంచుకోవటానికి మనం తీసుకునే ఫుడ్లో కొన్ని చేంజెస్ చేసుకున్నట్లయితే మన బ్రెయిన్ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. మనం రోజువారీ తీసుకునే ఫుడ్లో బాదం ఒకటి. ఈ బాదంలో ఎలాంటి ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే ఈ బాదంతో కలిపి ఎలాంటి ఫుడ్ను తీసుకుంటే మన మెదడు పనితీరు అనేది మెరుగుపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, బాదంలో ఎలాంటి ప్రోటీన్స్ ఉంటాయి. ఏదో ఒక టైంలో ప్రతిరోజు బాదం తీసుకుంటూనే ఉంటాము. బాదం అనేది అనేక రకాలైన పోషకాలతో నిండి ఉంటుంది. వీటిలో హెల్తీ ఫ్యాట్స్, విటమిన్ ఇ, అలాగే మెగ్నీషియం మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది పుష్కలంగా ఉంటాయి. ఇవి మన మెదడు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి ఫుడ్తో ఈ బాదంని తీసుకుంటే మన మెదడు పనితీరు మరింతగా మెరుగుపడుతుందో ఇప్పుడు చూద్దాం. బాదం విత్ బ్లూబెర్రీస్, ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన మన మెమరీ పవర్ని మెరుగుపరుచుకోవచ్చు. అలాగే బ్రెయిన్ సెల్స్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బాదంని తీసుకోవడం వలన ఇన్ఫ్లమేషన్ని తగ్గించుకోవచ్చు. అలాగే లాంగ్ టర్మ్ బ్రెయిన్ అనేది హెల్తీగా ఉండేలా కూడా చేస్తుంది. బ్లూబెర్రీస్లో న్యూరాన్లను రక్షించే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన మెదడు అనేది వృద్ధాప్యానికి గురి కాకుండా ఉంటుంది. అలాగే లెర్నింగ్ కెపాసిటీని కూడా పెంచుతుంది. నెక్స్ట్ 1, ఆల్మండ్స్ విత్ ఓట్స్. ఓట్స్లో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండడం వలన మెదడుకు స్థిరమైన శక్తిని అందిస్తుంది. వీటిని కనుక బాదంతో తీసుకున్నట్లయితే దీర్ఘకాలిక మానసిక శక్తిని పొందవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బాదం విత్ డార్క్ చాక్లెట్స్. బాదంలో ఉండే హెల్దీ ఫ్యాట్స్, అలాగే విటమిన్ ఇ, అలాగే డార్క్ చాక్లెట్స్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, అలాగే కెఫిన్, ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మానసిక అలసటను కూడా తగ్గిస్తుంది. అలాగే నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి బాదం విత్ స్పినాచ్. బచ్చల కూరలో ఫోలేట్ మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అలాగే బాదం యొక్క హెల్దీ ఫ్యాట్స్, ఈ రెండింటి కాంబినేషన్ వలన బ్రెయిన్ సెల్స్ గ్రోత్ ఉంటుంది. అలాగే మెంటల్ షార్ప్నెస్ కూడా పెరుగుతుంది. బాదం విత్ ఆవకాడో, ఈ రెండింటిలోనూ హెల్దీ ఫ్యాట్స్ అంటే మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్, అలాగే ఒమేగా 3 అనేది ఆల్మండ్స్లో ఉండడం వల్ల ఇవి బ్రెయిన్కి బ్లడ్ ఫ్లోను పెంచడానికి, అలాగే ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే బాదం విత్ ఎగ్స్. ఎగ్స్లో న్యూరో ట్రాన్స్మిటర్ పనితీరుకు అవసరమైన కోలిన్ ఉంటుంది. ఇది బాదంతో కలిపి తీసుకోవడం వలన పదునైన జ్ఞాపక శక్తి, అలాగే దృష్టిని కూడా బలపరుస్తుంది. లాస్ట్ 1 వచ్చేసి ఆల్మండ్స్ విత్ గ్రీక్ యోగర్ట్. యోగర్ట్లో ఉండే ప్రోబయోటిక్స్ మన గట్ బ్రెయిన్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది. ఆల్మండ్స్లో ఉండే ప్రోటీన్ మరియు హెల్తీ ఫ్యాట్స్ వలన మెంటల్ ఎనర్జీని పెంచుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఈ 7 రకాలైన ఫుడ్స్ని మనము బాదంతో పాటు కలిపి తీసుకున్నట్లయితే బ్రెయిన్ సూపర్ ఛార్జ్గా పనిచేస్తుంది. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం